దేశంలో రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఇక గంటల వ్యవధిలోనే రానుంది. హోరాహోరీగా ప్రచారం, ఓటర్లను ఆకట్టుకునేందుకు విసిరిన వాగ్దానాల వల్ల భారీగా నమోదైన పోలింగ్ పర్సెంటేజ్, ఇలాంటి ప్రాధాన్యత కలిగిన అంశాల మధ్య ఇక ఓట్ల కౌంటింగ్ కౌంట్డౌన్ ప్రారంభమైంది. కౌన్ బనేగా బీహార్ బాజ్దా, ఇదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోన్న ప్రశ్న. హోరాహోరీగా సాగిన ఫైట్లో కింగ్ ఎవరు? 243 నియోజకవర్గాల్లో మెజారిటీ ఎవరికి? బీహార్ విజయహారం ఎవరిది? కొన్ని గంటల్లో తేలబోతోంది. 243 నియోజకవర్గాల్లో పోలింగ్ పర్సెంటేజ్ 67%. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం కాగా 3,51,00,000 పైచిలుకు ప్రజలు ఓట్లు వేశారు. 2 కూటములుగా ప్రధాన పార్టీలు తలపడ్డాయి. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూలు చెరో 101 సీట్లలో పోటీ చేశాయి. లోక్ జనశక్తి రామ్విలాస్ 29 సీట్లలో, రాష్ట్రీయ లోక్ మోర్చా ఆర్ఎల్ఎం, హిందుస్థాన్ ఆవాం మోర్చా హెచ్ఏఎం చెరో 6 సీట్లలో పోటీ చేశాయి. ప్రతిపక్షాల కూటమి మహాగఠబంధన్ తరపున అధికారికంగా సీట్ల షేరింగ్ ప్రకటించకుండానే బరిలో దిగాయి. ఆర్జేడీ 143 సీట్లలో, కాంగ్రెస్ 61 సీట్లలో, సిపిఐ ఎంఎల్ 20 సీట్లలో, విఐపి 13 సీట్లలో, సిపిఐఎం 4 సీట్లలో, సిపిఐ 9 సీట్లలో పోటీ చేశాయి. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో బీజేపీకి 80 మంది ఎమ్మెల్యేలు, ఆర్జేడీకి 77 మంది, జేడీయూకి 45 మంది, కాంగ్రెస్కు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లెనినిస్ట్ లిబరేషన్ కు 11 మంది ఎమ్మెల్యేలు, హిందుస్థాన్ ఆవాం మోర్చా సెక్యులర్ కు 4, ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిపి 7 ఎమ్మెల్యేలున్నారు. ఈ 2 కూటములతో సంబంధం లేకుండా ప్రముఖ రాజకీయ స్ట్రాటజిస్టుగా పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ జన్సురాజ్ పార్టీ స్థాపించి సొంతంగా బరిలో దిగారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఈ పార్టీ అంతగా ప్రభావం చూపనప్పటికీ ఓట్లు భారీగా చీల్చే అవకాశముంది. మైనారిటీ ఓట్లు సైతం మజ్లిస్ పార్టీ బీజేపీకి బీటీంగా వ్యవహరిస్తోన్నదని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ పార్టీ ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. బీహార్ ఎన్నికలు కీలకంగా లైమ్లైట్లో నిలవడానికి ముఖ్య కారణం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. భారత ఎన్నికల సంఘం ఫేక్ ఓటర్లను తొలగించడానికి బీహార్లో ఉన్న ఓటర్ల జాబితాను వడపోసింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండే నియోజకవర్గాల్లో ఓటర్లను తొలగిస్తున్నారని ఆరోపణ వచ్చింది. సుప్రీం కూడా జోక్యం చేసుకుని ఈ ప్రక్రియను అందరికీ ఆమోదయోగ్యం అయ్యే విధంగా ఉండాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. ప్రచార పర్వంలో అధికార ప్రతిపక్ష కూటములు బీహార్ ఓటర్లకు హామీల వర్షం కురిపించగా జనం ఎవరి వైపు నిలిచారన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇంకొన్ని గంటల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేది తేలనుంది. అసలు బీహార్ ఎన్నికల చరిత్రను గమనిస్తే ప్రజల నాడి పసిగట్టడంలో ఎగ్జిట్ పోల్స్ ఎక్కువసార్లు ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. అలాగని ప్రతి పోల్ సర్వేను కొట్టిపారేయాల్సిన పని లేదు. అయితే పోల్ సర్వేల అంచనాలు నిజం అవుతాయా లేదా అనేది ప్రతిసారి ఉత్కంఠ కలిగించే అంశమే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయాలను ఓ మలుపు తిప్పే అవకాశమున్న ఎన్నికలు కావడంతో బీహార్ బాద్షా ఎవరు అనే అంశం ఉత్కంఠగా రేపుతోంది. తాజాగా జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీఏనే తిరిగి అధికారం దక్కించుకుంటుందని అంచనా వేశాయి. ఇక కౌంటింగ్ ప్రారంభానికి ముందు పాత విషయాలని తరచి చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా నిజమవ్వాలనేం లేదు అనేది అర్థమవుతోంది. బీహార్ అసెంబ్లీకి జరిగిన 2020 ఎన్నికలనే చూస్తే ఎక్కువ పోల్ సర్వేలు మహాగఠబంధన్ గెలుస్తుందని అంచనా వేశాయి. అయితే అప్పట్లో 2 కూటముల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. కానీ ఫలితాలు వచ్చేసరికి అసలు మహాగఠబంధన్ ఎన్డీఏ కంటే ఏమాత్రం ముందు లేదు. ఇండియా టుడే, యాక్సిస్, టైమ్స్ నౌ, సీ ఓటర్ సహా ఇతర సర్వే సంస్థల అంచనాలు పూర్తిగా తిరగబడ్డాయి. నితీష్ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. అలానే 2015లో నితీష్ కుమార్ పార్టీ జేడీయూ మహాగఠబంధన్లో ఉంది.
సగటున 6 సర్వేలు మహాగఠబంధనే గెలుస్తుందని చెప్పినా అప్పట్లో ఆ సర్వేలు ఎంజీపీకి స్వల్ప మెజారిటీ మాత్రమే వస్తుందని అంచనా వేశాయి. అయితే ఫలితాలు మాత్రం మహాగఠబంధన్కు అద్భుతమైన మెజారిటీ కట్టబెట్టాయి. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కూటమికి ఏకంగా 178 సీట్లు వచ్చాయి. ఎన్డీఏకు కేవలం 58 సీట్లే దక్కాయి. మరోవైపు ఆర్జేడీ యువనేత మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కూడా తమ కూటమే గెలుస్తుందని చెప్పారు. కనీసం సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా అయినా నిలుస్తుందనేది ఆ పార్టీ అంచనా వేస్తోంది. తేజస్వి యాదవ్ వేసుకున్న లెక్కలేంటంటే 2020తో పోలిస్తే ఈసారి బీహార్లో 72 లక్షల మంది ఓటర్లు ఎక్కువగా ఓటు వేశారు అనేది ఆయన పాయింట్. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకతే అన్నారు. 243 అసెంబ్లీ నియోజకవర్గాలతో దీన్ని విభజిస్తే ప్రతి చోట 29,000 మంది ఎక్కువగా ఓటేశారని తేజస్వి తెలిపారు. ఈ లెక్కన తమకు 160కి పైగా సీట్లు రాబోతున్నట్లు తేజస్వి అంచనా వేశారు. మరోవైపు గతంలో ఎదురైన అనుభవాలతో ఈసారి ప్రధాన ఎగ్జిట్ పోల్స్ సంస్థలు సర్వేలకు దూరంగా ఉండిపోయాయి. ఇందులో ఇండియా టుడే, ఏబీపీతో పాటు సీ ఓటర్ వంటి సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ జోలికి పోలేదు. దీనికి కారణం ఖచ్చితంగా గత అనుభవాలేనంటారు.